V6 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వసంతకాలం, కోయిల పాటలు, మామిడి పూతలు. ఈ కాలంలో సనాతన ధర్మం ప్రకారం ఉగాదితో నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరం. ఈ ఉగాది పండుగ యొక్క వైశిష్ట్యాన్ని గురించి, ప్రాముఖ్యతను గురించి తెలియజేయటం కోసమని మనతో స్టూడియోలో ఈ రోజున శ్రీమతి మైలవరపు నాగమణి గారు, వారు శ్రీ జగద్గురు పీఠం నాగప్రతిష్ఠ చైర్మన్ మరియు వారసురాలు. వారిని అడిగి మనం ఉగాది ప్రాశస్త్యాన్ని తెలుసుకుందాం. నమస్కారం నాగమణి గారు. బాగున్నారా? బాగున్నానండి. మీరు బాగున్నారా? నాగమణి గారు, మన సనాతన ధర్మం ప్రకారం బ్రహ్మ సృష్టి కార్యాన్ని చేశారు. ఈ ప్రపంచం అంతా కూడాను ఆ బ్రహ్మ మొదలు పెట్టడం వల్ల ఈ కార్యం కొనసాగుతున్నది అని మన నమ్మకం. ఇప్పుడు మనం ఉగాది నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. ఈ పండుగ యొక్క ప్రాముఖ్యతను గురించి, మనం ఎందుకు అసలు ఈ పండుగని జరుపుకుంటున్నాము, వివిధ కాలాల్లో వివిధ యుగాలలో ఈ పండుగని ప్రజలు ఎట్లా జరుపుకున్నారో మీరు మన ప్రేక్షకులకు తెలియజేయవలసిందిగా కోరుతున్నా. చాలా సంతోషం అమ్మా, తప్పకుండా చెప్పుకుందాము. ముందుగా E6 టీవీని వీక్షించే ప్రేక్షకులందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అమ్మా, ఈ ఉగాది పండగ అనేది బ్రహ్మ అసలు సృష్టి కార్యం చేశాడు. మనల్ని కానీ, ఆ పశుపక్షాదుల్ని కానీ, వృక్షజాలాన్ని కానీ, ఏదన్నా ఆయన సృష్టి కార్యం అనేది మొదలుపెట్టారు. ఈ మొదలుపెట్టే ప్రారంభ దినాన్నే చైత్ర శుద్ధ పాడ్యమిగా ఈ రోజున బ్రహ్మ సృష్టి కార్యాన్ని మొదలుపెట్టారని, దాన్ని పురస్కరించుకుని మనం ఉగాది పండగ చేసుకుంటున్నామని మనకు సనాతన ధర్మంలోనూ అనేక మంది ఋషులు, తర్వాత దైవజ్ఞులు మనకు చెప్పడం జరిగింది. కాబట్టి అసలు తొలుత ఏంటంటే బ్రహ్మ సృష్టి కార్యాన్ని మొదలు చేసుకుని మనం ఈ ఉగాది పండగ చేసుకుంటున్నామని మనకు తెలియజేస్తోంది. రెండోది, తర్వాత మనం కాలాలు, తర్వాత యుగాలు అన్నీ మారుకుంటూ వస్తున్నాయి. తర్వాత ఈ కాలానుగుణంగా మనం ఉగాది పండగ చేసుకునే విధి విధానాలు కూడా చాలా మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు. కొన్ని విషయాలైతే అసలు మరుగున పడిపోయినాయి. కొన్ని ఎలా చేసుకున్నారన్న విషయం కూడా మరుగున పడిపోయింది. మనకు 60 సంవత్సరాలుగా ఈ 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మళ్ళీ ఈ కాలచక్రం మళ్ళీ అదొక చక్రం, సర్క్యులర్ ప్రాసెస్ లో ఒక చక్రం తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరం కదా. సో ఈ కాలచక్రం యొక్క విశిష్టతను గురించి కూడా తెలియజేయండి. చాలా మంచిదండి. మనకి ప్రభవ దగ్గర నుంచి మొదలయ్యి, ప్రభవ విభావ దగ్గర నుంచి మొదలయ్యి 60 సంవత్సరాలుగా మనం ఈ తెలుగు సంవత్సరాల్ని ఒక్కొక్క సంవత్సరాన్ని ఒక్కొక్క పేరుతో మనం పిలుచుకోవటం జరుగుతోంది. ఈసారి ఇది పరాభవ నామ సంవత్సరంగా పిలుచుకుంటున్నాము. సంవత్సరాల్లో ప్రభవ దగ్గర నుంచి మొదలయ్యి ఇది 40వ సంవత్సరంగా మనం అనుకుంటున్నాం అనమాట. అంటే మనకు 60 సంవత్సరాలు కదమ్మా, ఇది 40వ సంవత్సరం అనమాట. అంటే ఇంకొక 20 సంవత్సరాలు గడిస్తే గాని ఈ కాలచక్రం ఒకసారి తిరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ఉగాది పండగ పరాభవ నామ సంవత్సరంగా మనం పిలుచుకోవటం జరుగుతోంది. సరే, ఈ ఉగాది పండగని మనం బ్రహ్మ సృష్టి కార్యం గురించి చెప్పుకున్నాము. తర్వాత నిర్ణయ సింధుకారకులు అని, అంటే మన నాగరికతలు అనేవి కూడా మారుతూ ఉన్నాయి. యుగాలతో పాటు నాగరికతలు కూడా మారుతున్నాయి. ఎట్లా అంటే రాతి యుగంలో వాళ్ళు రాతి మనుషులు అలా ఉన్నారు, ఆ రాళ్ళు తీసుకుని నిప్పు ముట్టించారు, ఇవన్నీ మన రాతి యుగము అలా చెప్పుకుంటున్నాం కదా. అలాంటి వాటిల్లోనే సింధు నాగరికత అనేది కూడా మనకి ఉంది. ఆ సింధు నాగరికత వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పుస్తకాల్లో రచించారు ఏంటి, ఆ రోజున వాళ్ళు ఉగాది పండుగను ఎలా చేసుకున్నారు అని. ఆ రోజున ఈ తెల్ల కాగితాలు, పేపర్లు, పెన్నులు ఏమీ లేవు. వాళ్ళు తాళపత్ర గ్రంథాల్లో రచించుకున్నారనమాట. వాళ్ళు పండగలు కూడా ఎలా చేసుకున్నారని రచించింది మనకి ఇప్పుడు వాళ్ళు ఎలా చేసుకున్నారని తెలుసుకోవటానికి ఒక ముఖ్యమైన సాధనంగా మనం ఎంచుకుని ఆ విషయాలు కొన్ని మనం తెలుసుకుందాం. ప్రప్రథమంగా ఉగాది రోజున నిర్ణయ సింధుకారకులు ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ధ్వజారోహణం చేసేవాళ్ళు. వాళ్ళు ఇళ్ల ముందు ధ్వజారోహణం చేసుకునేవాళ్ళు. ఆ ధ్వజారోహణము అంటే వెదురు బొంగు, అంటే వెదురు కర్ర సన్నగా ఉంటేనేమో కర్ర అని పిలుస్తాం, లావుగా ఉంటేనేమో వెదురు బొంగు అంటారు. ఆ బొంగును తీసుకుని వాకిలి ముందు పాతేవాళ్ళు. పాతి ఆ వెదురు బొంగు పైన చివరన ఒక నారికేళ్ళ నుంచేవాళ్ళు, అంటే కొబ్బరికాయ నుంచేవాళ్ళు. కొబ్బరికాయ నుంచి మనం కనుక ఇప్పుడు పూజాది కార్యక్రమాల్లో కలశ స్థాపన ఎట్లా చేసుకుంటున్నామో అలా ఈ వెదురు బొంగు పైన కొబ్బరికాయ నుంచి దాని మీద ఒక జాకెట్ బట్ట నుంచి తర్వాత దాన్ని
మామిడి మండలు, తర్వాత వేప మండలతో చక్కగా అలంకరించి, పూలమాల వేసి, తర్వాత రకరకాల రంగురంగు వస్త్రాలు కట్టి ధ్వజారోహణం చేసేవాళ్ళు. ధ్వజారోహణంతో ఈ ఉగాదిని ప్రారంభించారు అని. తర్వాత ప్రారంభించిన తర్వాత ఆ ధ్వజారోహణానికి యథావిధిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు. పూజాది కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత అప్పుడు మళ్ళీ నగర సంకీర్తన చేసేవాళ్ళు. నగర సంకీర్తన అంటే ఊరంతా తిరుగుతూ, ఇప్పుడు మనకి ఇది పరాభవ నామ సంవత్సరం కదమ్మా, ఆ పరాభవ నామ సంవత్సరం యొక్క విశిష్టతని, గొప్పతనాన్ని, వర్షాలు ఈ పరాభవ నామ సంవత్సరంలో వర్షాలు ఎలా ఉన్నాయి, ఆ తర్వాత పాడి పంటలు ఎలా ఉన్నాయి, ఏ పంటలు అధికంగా పండుతాయి, లేకపోతే ఏ పంటలు వేసుకుంటే నష్టం కలుగుతుంది, రాజ్య పరిపాలన ఎలా ఉంటుంది, మంత్రి ఎలా ఉంటాడు, రాజు ఎలా ఉంటాడు, ఆ తర్వాత మనకి 4 దిక్కులు అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కుల్లో ఆయా దేశాల్లో ఏమన్నా విపత్తులు అంటే భూకంపాలు కానీ వరదలు కానీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందా, అలాగే ఎక్కడ ఎటువంటి ఉపద్రవాలు కలుగుతాయి, ఇవన్నీ కూడా ఒక నగర సంకీర్తనగా చేసుకుంటూ గ్రామం అంతా తిరిగేవాళ్ళు. ధ్వజారోహణం తర్వాత వాళ్ళు చేసింది నగర సంకీర్తన. అంటే కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుంటూ పురజనులకందరికీ ఇప్పుడు మనకి చాటింపులు అంటారు కదమ్మా, అట్లా చాటింపుల పద్ధతిలో వాళ్ళు నగర సంకీర్తన చేసుకుంటూ పోయేవాళ్ళు. అంటే ముందు కాలంలో ఏం జరగబోతోంది, శుభాశుభ మిశ్రమాలు ఫలితాలని వారు తెలియజేసేవారు. అది నగర సంకీర్తన అనేవాళ్ళు. వాళ్ళు ధ్వజారోహణం తర్వాత నగర సంకీర్తన చేసుకుంటూ ఉండేవాళ్ళు. తర్వాత ఏం చేసేవాళ్ళు అంటే పూర్ణ కుంభ దానం అని తప్పకుండా ఈ సంవత్సరాది పండుగ రోజున వాళ్ళు చేసుకున్నారు అని మనకు చరిత్ర తెలుస్తోంది. పూర్ణ కుంభ దానము అంటే ఇప్పుడు మనం ఏదైనా వెంకటేశ్వర స్వామి వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతం, లేకపోతే నరసింహస్వామి వ్రతం, ఇవన్నీ మనం వ్రతాలు చేసుకునేటప్పుడు ఒక కలశ స్థాపన అనేది మనం చేస్తాము. ఈ కలశ స్థాపన వాళ్ళు ఆ రోజున ఎలా చేశారు, దాన్నే పూర్ణ కుంభంగా కూడా మనం పిలుస్తాం. ఇప్పుడు ఎవరైనా మనకి పెద్దవాళ్ళు ఎవరైనా మఠాధిపతులు కానీ, పీఠాధిపతులు కానీ, ఎవరైనా యోగులు కానీ, సాధకులు కానీ వచ్చినప్పుడు మన ఇళ్ళకు కానీ ఏదైనా ప్రముఖ క్షేత్రాలకు కానీ పీఠాలకు కానీ వచ్చినప్పుడు పూర్ణ పూర్ణ కుంభంతో వాళ్ళని మనం స్వాగతం పలకటం అనేది జరుగుతుంది. ఆ స్వాగతం పలికే ఆ పూర్ణ కుంభాన్నే ఆ రోజున వాళ్ళు ఎలా నెలకొల్పారు అన్నది మనం ఒకసారి విశేషంగా తెలుసు. అంటే ఆ పూర్ణ కుంభంతో వారు ఆ నూతన సంవత్సరాన్ని ఆహ్వానించేవారు అనుకోవచ్చునా? అంతే కదమ్మా, అంతే కదా. అయితే ఏం చేసేవాళ్ళు, ఆ పూర్ణ కుంభాన్ని వాళ్ళ శక్తి కొలది ఆ రోజుల్లో మట్టితో చేసిన దాన్నేమో ముంత అంటారు. అంటే చెంపు సైజులో ఉన్నదాన్ని ముంత అంటం జరుగుతుంది. కంచుతో కానీ, రాగితో కానీ, లేకపోతే ఇత్తడితో కానీ, వాళ్ళ శక్తి కొద్ది వెండితో కానీ కలశం చెంపు అంటాం మనం. ఆ కలశం చెంపును తయారు చేసుకుని అది ఉంచుకుని దాంట్లో శుద్ధ జలాలు ఏదైనా మీకు గంగా జలం కానీ ఏవైనా శుద్ధ జలాలు కనుక ఉంటే దాంట్లో పోసుకుని చిటికెడు పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము, ఆ తర్వాత ఏదైనా ఒక పువ్వు, పరిమళం కలిగిన పువ్వుని దాంట్లో వేసి ఆ నీళ్ళలో చెంబులో లోపల వేసి నవరత్నాలు, పంచలోహాలు కూడా దాంట్లో ఉంచి పంచపల్వాలు కూడా దాంట్లో వేసి అట్లా పూర్ణ కుంభాన్ని ఒకళ్ళు తయారు చేసేవాళ్ళు. దాని మీద ఒక నారికెళ్ళాన్ని మళ్ళీ ఉంచి దాని మీద జాకెట్ బట్టతో అలంకారం చేసి మళ్ళీ మామిడి మండల అలంకారం చేసి తర్వాత ఒక పూలమాలను కూడా అలంకారం చేసి పూర్ణ కుంభాన్ని వాళ్ళు తయారు చేసుకుని ఈ పూర్ణ కుంభాన్ని కూడా యథావిధిగా పూజ చేసేవాళ్ళు. పూజించి ఈ పూజ అంతా అయిన తర్వాత దానికి కూడా ధూపదీప నైవేద్యాలు అన్నీ సమర్పించుకున్న తర్వాత యథావిధిగా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక సద్బ్రాహ్మణ్ణి కానీ లేకపోతే ఒక వేద పండితుణ్ణి కానీ వాళ్ళు గుర్తించి వాళ్ళకి ఈ పూర్ణ కుంభాన్ని పూర్ణ కుంభదానంగా ఇచ్చుకునేవాళ్ళు ఇదే రోజున. కాబట్టి ఆ చరిత్రలో ఈ రోజున అప్పుడే కాదండి, సింధు నాగరికత టైంలోనే కాదు, ఏ కాలంలో అయినా కూడా వాళ్ళు ఆచరించిన విధి విధానాలు, పద్ధతులు అన్నీ మన మంచి కోసము సనాతన ధర్మంలో చెప్పబడినవి. కానీ కాలం క్రమేపీ కొన్ని యుగాలు, కొన్ని చరిత్రలు ఇవన్నీ జరుగుతూ వస్తుంటే కొన్ని మరుగున పడిపోయినాయి. ఇవాళ ధ్వజారోహణం చేసేవాళ్ళు లేరు, పూర్ణ కుంభదానం చేసేవాళ్ళు లేరు, తర్వాత నగర సంకీర్తన చేసేవాళ్ళు కూడా మనకి ఎక్కడా కనిపించట్లేదు. కాబట్టి ఉగాది అనేది ఇలా చేసుకోవాలి అని వాళ్ళు మనకి చెప్పడం జరుగుతోంది. ఈ పూర్ణ కుంభదానానికి కొంత ఏదన్నా
ధనాన్ని అంటే దక్షిణని చేకూర్చి పూర్ణ కుంభదానం ఒక పవిత్రమైన ఒక సద్బ్రాహ్మడికి కానీ వేద పండితుడికి కానీ వీళ్ళు దానం ఇచ్చుకునేవాళ్ళు. అక్కడ పూర్ణ కుంభము అంటే ఆ సంవత్సరానికి అది ప్రతీక. ఆ పూర్ణ కుంభం అనేది దాన్ని దానం ఇచ్చుకోవటం వల్ల వీళ్ళు జాతక పరిస్థితుల ప్రభావం కానీ, లేతే అక్కడ గ్రామ పరిస్థితుల ప్రభావం గానీ, రాజ్య పరిస్థితుల ప్రభావం గానీ, ఏదైనా వైపరీత్యాలు గనక ఉంటే కనుక ఈ పూర్ణ కుంభదానం అలా చేసుకోవటం వల్ల ఆ వైపరీత్యాల నుంచి, ఆ ప్రభావాల నుంచి ఏదైనా దుష్ప్రభావాలనేవి ఏమన్నా ఉంటే కనుక వాటి నుంచి వీళ్ళు బయటపడవచ్చు అన్న ఉద్దేశంతో వీళ్ళు అట్లా పూర్ణ కుంభదానం చేసుకునేవాళ్ళు. తర్వాత ఏం చేశారంటే ఈ ఉగాది ప్రసాదం, ఉగాది పచ్చడి అంటాం కదా మనం తయారు చేసుకుని, ఇప్పుడు మనం ఈ కాలంలో కూడా ఇదొక్కటే మనకు తెలుసండి. ఈ ఉగాది రోజుల్లో పచ్చడి, కూడా అవును. ఉగాది పచ్చడి మటుకు మనం ఉగాది వదిలిపెట్టట్లేదు. అనేసరికి ఉగాది పచ్చడే మనకు గుర్తొస్తుంది. ముందుకొస్తుంది ఇది ఒక్కటే చేస్తున్నారు, మిగతావి ఏమీ ఆచరించట్లేదు. ఓకే. తర్వాత ఉగాది పచ్చడిని సేవనం చేసుకోవటం అనమాట. తప్పకుండా వాళ్ళు కూడా ఆ రోజుల్లో ఉగాది పచ్చడి తిన్నారు అని. తర్వాత పంచాంగ శ్రవణం, చక్కగా అందరినీ ఒక చోట కూర్చోపెట్టి పంచాంగ శ్రవణం. ఇది వరకు రాజు దర్బార్లు ఉండేవి కాబట్టి రాజుగారు ఒక దర్బార్లో సింహాసనం మీద ఆయన కూర్చుని ఉంటే ప్రజలందరూ అక్కడికి వచ్చేవాళ్ళు. ఆ రోజున ఎవరైతే వాళ్ళకి వేద పండితులు, వాళ్ళకి రాజు దర్బార్లో ఉంటారు కదండి, మంచి చెడు చెప్పేవాళ్ళు, జ్యోతిష పండితులు, వీళ్ళు ఏం చేస్తారంటే పంచాంగం శ్రవణం చేసి అటు రాజుకి ప్రజలకి కూడా ఏకకాలంలో వినిపించేవాళ్ళు. అమ్మా, తప్పకుండా ఒక చిన్న అనుమానం. అంటే ఆనాటి నగర సంకీర్తనం ఈనాటి పంచాంగ శ్రవణంగా రూపాంతరం చెందిందా? దానికి దీనికి సంబంధం లేదా? అంటే అప్పుడు ఈ టీవీలు మీడియాలు ఇవన్నీ ఏం లేవు కదండి అవును. చెప్పటానికి. అవును. అప్పుడు వాళ్ళు నగర సంకీర్తన చేస్తేనే కదా 10 మందికి చెప్పగలిగేది, ఉమ్. లేకపోతే చెప్పలేరు కదా. ఉమ్. అందుకని వాళ్ళు నగర సంకీర్తన చేసేవాళ్ళు. ఇవాళ ఏంది, మనకు మీడియా వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఉండి మాట్లాడితే దేశాలు చూస్తున్నాయి. అప్పుడు ఈ అవకాశం లేదు కదమ్మా. కాబట్టి ఆ రోజున అలా చేసేవాళ్ళు. అదే కొన్ని ఏంటంటే కాలమాన పరిస్థితుల ప్రకారం అన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ జరుగుతూ ఉందన్నమాట. అది మనం కాలానికి వదిలేయాల్సిందే, మనం చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి అలా చేసేవాళ్ళు, పంచాంగ శ్రవణం చేసేవాళ్ళు. ఈ పంచాంగ శ్రవణం తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చేసి తీరవలసిందే. ఒకవేళ ఎవరైనా పంచాంగ శ్రవణం గనక చేస్తుంటే అక్కడికి వెళ్ళి మనం తప్పకుండా వినాలి. వినటం వల్ల అనేక పుణ్య ఫలితాలు లభిస్తాయి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కటాక్షం కూడా మనకి లభిస్తుంది అని మనకి వేదాలు, పురాణాలు, శాస్త్రాలు అన్నీ చెప్పటం జరుగుతుంది. ఈ పంచాంగం శ్రవణం వినటం వల్ల, శ్రవణం చేయటం వల్ల మనకేమిటి లాభం అని అనుకుంటే, ఉత్తరోత్తర ఈ పంచాంగ శ్రవణం ఏంటంటే గణాంకాలు కట్టి అనేకమైన జ్యోతిష పండితులు ఒక 2-3 సంవత్సరాల నుంచే ఈ పంచాంగాన్ని తయారు చేయటం అనేది జరుగుతుందమ్మా, నూతన పంచాంగాన్ని. దీనివల్ల ఏం జరుగుతుంది, నక్షత్ర మండలాన్ని అన్నిటినీ అనుసంధానం చేసుకుని గణాంకాలు కట్టి పంచాంగాన్ని తయారు చేస్తారు. ఇప్పుడు అంత దాకా దేనికండి, ఎక్కడో సూర్యమండలంలో, చంద్రమండలంలో ఒక గ్రహణం పడుతోంది అనంటే సరిగ్గా ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి ఇన్ని సెకండ్లకి గ్రహణం పడుతుంది, సరిగ్గా ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి గ్రహణం విడుస్తుంది అని చెప్పటము, ఏదన్నా నక్షత్ర కూటమి కనుక జరుగుతుంటే ఆ విషయాలు చెప్పటము, ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఎంత గొప్ప మహానుభావులు ఉన్నారు, ఎంత చరిత్రను సృష్టించారు, అందుకు నిదర్శనమే మనకి ఇది తెలుస్తోంది. కాబట్టి ఈ పంచాంగ శ్రవణం అనేది తప్పకుండా చేసుకోవాలి, వినాలి. అప్పుడు ఈ పంచాంగంలో ఏం తెలుస్తుందంటే ఈ సంవత్సరం మొత్తంలో మనకి ఏమన్నా విపరీతంగా తుఫాన్లు రానున్నాయా, లేకపోతే ఏమన్నా భూకంపాలు రానున్నాయా, పంటలు ఏమేం పండుతాయి, పండితే ఏ పంటలకి ఎక్కువ నష్టం జరుగుతుంది, రైతు ఏం చేసుకోవాలి, తర్వాత వానలు మనకి ఎన్ని తూములు వాన కురుస్తుంది, దాన్ని బట్టి వర్షాలు కూడా ఎప్పుడెప్పుడు పడతాయి, లేకపోతే ఏమన్నా వరదల భయం కనుక కలుగుతుందా, లేకపోతే మనకి ఇప్పుడు కొన్ని సంఘటనలు మనం వింటూ ఉంటాం, ఉగ్రవాద చర్యలు కానీ ఏమైనా జరుగుతూ ఉంటాయా, యుద్ధాలు ఏమన్నా వస్తాయా ఆకస్మికంగా, అనేక విషయాల గురించి చెప్పడం జరుగుతుంది. గ్రామపరంగాను చెప్తారు, రాజ్యపరంగాను చెప్తారు, ప్రజల క్షేమం కోరి చెప్తారు, వ్యక్తిగతంగా ఎవరి జాతకాలని వాటికి ఇప్పుడు రాశి ఫలితాలు అంటారు కదమ్మా, అలా చెప్పడం జరుగుతుంది. ఇట్లా చెప్పటం వల్ల రాజు అనేవాడు ఎలా ఉంటాడు, మంత్రి అనేవాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ పరిపాలన ఎలా ఉంటుందని కూడా చెప్పటం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే అటు ప్రజలు కానీ, ఏ రాజు అయితే
పరిపాలన చేస్తున్నారో ఆ రాజ్యంలో రాబోయే విపత్తులకు కూడా వాళ్ళు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు, ఇప్పుడు చూడండి మనకి ఏదైనా తుఫాన్ లాంటిది వస్తే ఆ ప్రాంతంలో వస్తుంది, మీరు ముందుగానే ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళండి, మీకు ఒక షెల్టర్ ఏర్పాటు చేశాము, అక్కడ మీకు ఆహార పదార్థాలు కూడా ఏర్పాటు చేశామని మన ప్రభుత్వం వాళ్ళు ఎలా అయితే ప్రకటిస్తున్నారో ఇవన్నీ కూడా ప్రభుత్వం వాళ్ళు తీసుకోవటానికి కూడా చర్యలు తీసుకోవటానికి కూడా మనకి పంచాంగ శ్రవణం ఉపయోగపడుతుంది. రైతులు ఏమేం పంట పండాలి, ఏమేం పంట వేసుకోవాలి, వానలు ఎప్పుడు కురుస్తాయని తెలుసుకోవటం రైతులకు ఉపయోగపడుతుంది. మామూలుగా వ్యాపారాలు కానీ ఎవరైనా చేసుకునే వాళ్ళకు కూడా వ్యాపారాల్లో లాభ నష్టాలు ఎలా ఉంటాయి, ఏ పంటలకు ధర ఎక్కువ ఉంటుంది, లేకపోతే వెండి బంగారం ధరలు కానీ వస్త్రాల ధరలు కానీ ప్రతి విషయం మన పంచాంగం శ్రవణంలో గొప్ప కదమ్మా, చెప్పుకోవటం జరగబోయే జరుగుతుంది. విషయాల్ని అంత ఖచ్చితంగా దానివల్ల ఏంటంటే జాగ్రత్తలు తీసుకుంటారు, ఎవరు నష్టపోరు. అందుకనే పంచాంగం శ్రవణం అనేది సాయంత్రం పూట తప్పకుండా వాళ్ళు కూడా చేశారు సింధు నాగరికతలో అని మనకి ఈ విషయాలని తెలియజేస్తున్నారనమాట. వాళ్ళు 5 రకాలుగా 5 విధాలుగా మనకి వీళ్ళు ఈ ఉగాది పండుగను చేసుకున్నారని మనకి చరిత్ర చెప్తోంది. అమ్మా, నాకు ఇంకో చిన్న సందేహం. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఉగాదికి ఒక పేరు ఉన్నట్టుగానే ఆ ఆ సంవత్సరానికి అధిపతి కూడా ఉంటారు కదా. అవునవును, అది దాని గురించి కొంత తెలియజేయండి. మంచిదండి. ఎందుకంటే దీన్ని సంకురమయ్య అని కూడా పిలుస్తూ ఉంటాం మనం. అంటే ఒక్కొక్క సంవత్సరంలో సంకురమయ్య ఒక జంతువు మీద వస్తారు, సింహం మీదో పులి మీదో ఎవరి మీద పిల్లి మీదో దేని మీద వస్తూ ఉంటారు. శాస్త్రం ప్రకారం చెప్పటం ఏంటంటే వారు గనక అలా వస్తే మనకి ఆ జంతువులకి విశేషంగా ఏదైనా నష్టం జరుగుతుందన్నమాట కూడా చెప్తారమ్మా. ఇప్పుడు సింహాల మీద వచ్చాడు అనుకోండి సంక్రమయ్య, సింహాలకి నష్టం జరుగుతుంది. అట్లాగే ఏదైనా కుక్కల మీద వచ్చారని కుక్కలకి నష్టం జరుగుతుంది. ఇట్లా జరుపుతుంటారు. కాబట్టి ప్రతి సంవత్సరానికి సంక్రమయ్య రావటం అనేది మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇదే ఉగాది పండగని మనకి ఇప్పుడు సింధు నాగరికత దగ్గర నుంచి మళ్ళీ మన రాజ్యాలు రాజులు ఏలిన ఏలికలు ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి అంటే ఏమండి ఒకటే బ్రహ్మ సృష్టి కార్యం అదే చైత్రశుద్ధ పాడ్యమి. సింధు నాగరికతలో వాళ్ళు చేసుకున్నది అదే చైత్రశుద్ధ పాడ్యమి. తర్వాత మనం విక్రమాదిత్యుడు టైంకి వచ్చేసాం. విక్రమాదిత్యుడు కూడా అనేక రాజ్యాలని ఆయన దండయాత్ర చేసి ఆయన ఎదుర్కొని దండయాత్ర చేసి ఆయన ఆక్రమించుకున్నాడు. ఆక్రమించుకున్న తర్వాత ఎప్పుడు యుద్ధాలు చేయటము ఆక్రమించుకోవటం ఇదే జరిగింది. కానీ స్థిరంగా ఆయన ఒక చోట ఉండి ఒక రాజ్య స్థాపన చేసి ఒక సింహాసనాన్ని అధిష్ఠించటం మటుకు జరగల. కానీ చివరికి అన్ని రాజ్యాలు ఆయన స్వాధీనంలోకి తీసుకుని తర్వాత చివరికి ఏం చేశారంటే విక్రమాదిత్యులు ఒక చోట ఒక రాజ్యాన్ని స్థాపించారు. విక్రమాదిత్య రాజ్యం అని స్థాపించుకుని సింహాసనాన్ని అధిష్ఠించాలి కదా పరిపాలనకి, ఒక స్థిరంగా ఒక చోట ఉందాము అని సింహాసనాన్ని అధిష్ఠించిన రోజు కూడా ఈ చైత్రశుద్ధ పాడ్యమి అని దాన్ని పురస్కరించును కూడా మనం ఈ ఉగాది పండుగ చేసుకుంటున్నామని మనకి చరిత్ర తెలియజేస్తుంది. కాబట్టి మనకు తెలిసినంతలో ఉగాది పండగ అంటే ఇది ఈ కారణాల చేత మనం ఉగాది పండుగ చేసుకుంటున్నామని మనకి చరిత్ర కానీ పురాణాలు కానీ తెలియజేస్తున్నాయి. అంటే ఇంత యుగాలుగా చేసుకుంటున్నారు. అవును, అట్లాగే అందుకోసమని ఉగాది అంటే యుగాది. అవునండి, ఉగాది కాదు, చాలా మంది అది ఉగాది అనుకుంటున్నారు. కానీ యుగాది అంటే యుగానికి ఆది, అంటే ఎన్ని యుగాలు మాగినా త్రేతాయుగం ద్వాపర యుగం ఇప్పుడు కలియుగం. మీరు ఇంతకు ముందు అన్నారు కదా బ్రహ్మ సృష్టి కార్యాన్ని చేసి ప్రపంచాన్ని సృష్టించిన రోజు, అవును, అది ఉగాది. అప్పటి నుంచి యుగాది, అదే యుగానికి ఆది. అప్పటి నుంచి ఈనాటి వరకు కూడా మనం జరుపుకుంటున్నాం ఉగాదిని. బాగుందమ్మా, చాలా మంచిది. అట్లాగే ఉగాది పచ్చడి ఎందుకు సేవనం చేయాలన్న విషయం కూడా అందులో పులుపు కారం అన్ని రకాల రుచులు అందులో వేసుకుని మనం చేసుకుంటాం. దాని విశిష్టతను అసలు ఎందుకు మనం చేసుకోవాలి, ఎందుకు తినాలన్నది కూడా కొద్దిగా మనం ప్రేక్షకులకి చెప్పుకుందాము. చాలా గొప్పది ఉగాది. ఈ నూతన సంవత్సరం ప్రారంభం వచ్చేసరికి కొత్త పంటలు అసలు మనకు సంక్రాంతికే వస్తాయి. ఇంకేమన్నా అపరాలు కానీ ఏమన్నా ఉన్నాయనుకోండి, అవి కూడా ఆ పంటలన్నీ కూడా మనకి చేరటం జరుగుతుంది. కొత్త చింతపండు, కొత్త బెల్లము, కొత్తగా వచ్చే మామిడి పిందెలు ఇవన్నీ కూడా వేపపూత కొత్తగా పూస్తూ ఉంటుంది. వేపపూత ఇవన్నీ కలుపుకుని ఏంటంటేనండి బ్రహ్మ సృష్టి కార్యంలో యుగాన్ని మనకి ఈ సృష్టి కార్యం చేసినప్పుడు
ఉగాది పచ్చడి లాగానే సృష్టి కూడా ఉంటుంది. దీంట్లో పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అన్నీ కూడా ఉంటాయి. ఏంటి ఈ సృష్టి కార్యంలో. కాబట్టి ఇది సుమా అని మనకి ఉద్దేశించి కూడా ఈ ఉగాది పచ్చడి మనకి అమ్మా చెబుతూ అట్లాగే ఉంటుంది. మనిషి జీవితంలో కూడా అన్ని రకరకాల స్టేజ్‌లు, రకరకాల అవును. దశలు. అవును. ఆ! ఎవరికైనా కష్టం, సుఖం, తప్పదండి. సో అది కూడా దాన్ని సూచిస్తుంది కదా! సూచిస్తూ హ్మ్. ఉంటుంది. హ్మ్. కాబట్టి కొత్త చింతపండు, కొత్త బెల్లము, మామిడి అది కాయలుంటాయి గదా! దాన్ని సన్నగా తరిగిన ముక్కలు, తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, తర్వాత ఇష్టమైన వాళ్ళు వేసుకుంటారు. అరటిపండు ముక్కలు గానీ ఏమన్నా బెల్లం, వేసుకుంటారు. కొత్తమల్లి. హ్మ్. బెల్లం ఇవన్నీ కలుపుకొని ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటాం. ఉగాది పచ్చడి అని అనటం కన్నా ఇది ఉగాది మహాప్రసాదంగా మనం పిలుచుకోవటం మంచి పద్ధతి. ఆరోగ్యరీత్యా కూడా ఈ చాలా, ఉగాది చాలా పచ్చడి. అండి. హ్మ్. ఇప్పుడు ఎందుకంటే వేప పువ్వు. హ్మ్. దీంట్లో ప్రధానంగా హ్మ్. రెమెడీ ఏంటంటే వేప పువ్వు. హ్మ్. వేప పువ్వును గూడా మనం వేసుకోవటం జరుగుతుంది. ఆ వేప పువ్వుని చక్కగా మీరు కోసుకొచ్చి అట్లాగే వెంటనే వేయకుండా దాన్ని కోసుకొచ్చుకున్న తర్వాత దాంట్లో గూడా కొద్దిగా సన్న పురుగులనేవి ఉండటం జరుగుతుంది. కాబట్టి చూసుకొని ఏమన్నా ఉన్నాయా అని ఇట్లా నలిపితే అమ్మా వేప పువ్వుని హ్మ్. ఒక చాట్‌లో వేసి ఇట్లా ఇట్లా పైన రుద్దాలి. మరి గట్టిగా రుద్దకుండా రుద్దితే రేఖలు దాంట్లో ఉన్న కొద్దిగా పుప్పొడి రాలుతుంది. ఈ కాడలు, దానికున్న తొడిమలు ఇవన్నీ ఒక పక్కకెడతాయి. అప్పుడు మనం చాటతో గనక చెరిగి శుభ్రం చేసుకుంటే ఒక పువ్వు రేకులనేవి ముందుకొస్తాయి. ఆ ముందుకొచ్చిన దాన్ని సేకరించుకొని మనం ఈ చింతపండు గుజ్జులో వేసుకోవాలి. చింతపండు గుజ్జులో వేసుకొని ఉగాది ప్రసాదాన్ని తయారు చేసుకొని శుచి, శుభ్రంతో స్నానం చేసి చక్కగా నూతన వస్త్రాలు కట్టుకొని ఉగాది ప్రసాదాన్ని తయారు చేసుకోవాలి. అంతేగాని స్నానం చేయకుండా అంటే రోగ పనైపోతుంది. నిరోధక శక్తిని పెంచడంలో గూడా హ్మ్. మనం ఉగాది పచ్చడిలో వేసేటువంటి పదార్థాలన్నీ గూడా చాలా తోడ్పడతాయి. ముందుగా ముఖ్యంగా వేప పువ్వు. వేప పువ్వులో కడుపులో ఉన్న నులిపురుగుల్ని సంహారం చేసే ఇది ఉంటుందన్నమాట. నులిపురుగుల్ని చంపేసే గుణం ఉంటుంది వేప పువ్వులో. కాబట్టి మనకి బెల్లంలోనేమో ఐరన్ ఉంటుంది కదా! సి విటమిను పుష్కలంగా చింతపండులో ఉంటుంది. కాబట్టి ఔషధ గుణంగా ఒక మెడిసిన్‌లా గూడా మనం దీన్ని ఈ ఉగాది అనుకోవచ్చు. పచ్చడిని తీసుకోవచ్చు. చేసుకోవచ్చు. హ్మ్. తర్వాత చేసుకొని దీన్ని అలాగే మనం తీసుకోవటం అనేది మంచి పద్ధతి కాదండి. తయారు చేసుకొని పెట్టుకుని ఇంటి ఇల్లాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ముందు మన ఇంట్లో గృహంలో స్వామికి యథావిధిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. నిర్వహించుకుని స్వామివారికి యథావిధిగా ధూపదీప నైవేద్యాలు అన్నీ పెట్టుకున్న తర్వాత ఈ ఉగాది ప్రసాదాన్ని కూడా భగవంతుడికి నైవేద్యం పెట్టాలి ముందు. భగవంతుని నైవేద్యం పెట్టిన తర్వాతే మనం ఈ ఉగాది ప్రసాదాన్ని తీసుకోవాలి. అప్పుడు మీరు కలిపి ఉంచినా కూడా అది ఉగాది పచ్చడే. ఈ స్వామివారికి ఎప్పుడైతే మనం నైవేద్యం పెట్టామో అప్పుడు ఉగాది ప్రసాదంగా అది తయారవుతుంది. దాన్ని అందరూ తప్పకుండా తీసుకుని తీరాలి. ఉగాది ప్రసాదాన్ని తీసుకునే ముందు ఎవరు కాఫీ, టీలు తాగటం గానీ, లేతే ఏమన్నా టిఫిన్‌లు చేయటం గానీ ఇవన్నీ ఏమీ చేయకూడదు. ప్రాతకాలంలో లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకుని చక్కగా దేవతారాధన చేసుకుని, తర్వాత పూజాది కార్యక్రమాలు అయిన తర్వాత వెంటనే ఉగాది ప్రసాదాన్ని గూడా నైవేద్యం పెట్టుకుని, అప్పుడు ఉగాది ప్రసాదం తీసుకున్న తర్వాత మనం కాఫీ, టీలు తాగటం గానీ, ఏదైనా టిఫిన్ చేయటం గానీ చెయ్యాలి. కానీ అంతకుముందు కాఫీ, టీలు ఈ ఈ ఒక్క రోజుకి మటుకు ఈ సంవత్సరంలో మటుకు నూతన సంవత్సరంలో పాటించవలసిన నియమం మటుకు ఇదేనమ్మా. సరే అన్ని పండగలకు మళ్ళీనే చిన్నుల్లిపాయ తినకూడదు, పెద్దుల్లిపాయ తినకూడదు, తర్వాత మాంసం అది వండకూడదు ఈ రోజున. అదే నియమ నిష్టలతో ఉండాలి. తర్వాత ఈ ఉగాది విశిష్టతలో ఏంటంటే ఇంకోటి చాలా మనం ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పుకుందాం రజనీ గారు. ఏంటంటే ఎవరైనా వ్యాపారవేత్తలు గానీ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు దస్త్రం పెట్టటం అంటారు. అంటే ఓహ్! వాళ్ళ వ్యాపారానికి సంబంధించిన లావాదేవీ పుస్తకాలుంటాయి. అంటే జమలు, ఖర్చులు, మనకి లాభం ఎంతొచ్చింది, నష్టం ఎంతొచ్చింది, ఏ ఏ వస్తువులు ఎక్కడ కొన్నాము, మళ్ళీ వాటిని మళ్ళీ మనం తీసుకెళ్ళి ఎక్కడ అమ్మాము అని వాళ్ళ జమా ఖర్చుల పుస్తకం అంటారు. దాన్ని ఏ వ్యాపార సంస్థల్లో అయినా దస్త్రం పెట్టుకోవటం అంటారు. ఈ ఉగాది రోజునే నూతనంగా దస్త్రం పెట్టుకునే కార్యక్రమాన్ని కూడా అందరూ ఆచరిస్తారు. ముందుగానే పెద్ద పుస్తకాలన్నీ తెచ్చుకుని దానికి మధ్యలో కొద్దిగా పసుపు రాసి శ్రీకారం చుట్టి ఓంకారం గాని శ్రీకారం గాని చుట్టి దేవతా మందిరం దగ్గర పెట్టుకుని యథావిడిగా ఒక బ్రాహ్మణ్ణి నియమించుకుని దస్త్రం పెట్టే ఒక పూజా విధానం ఉంటుంది. ఆయన చేయిస్తారు. ఆ పూజా విధానంతో శ్రీకారం చుడతారు ఇవాళ ఆ పుస్తకాల్లో. అంటే వ్యాపారం బాగుండాలి, నూతన సంవత్సరం కదా,
అని అన్న విషయంతో దస్త్రం పెట్టుకోవటం కూడా చాలా విశేషం ఈ ఉగాది రోజున. తర్వాత ఈ ఉగాది పండగని కాలం మారుతుంది. మా చిన్నతనంలో ఒక రకంగా చేసేవాళ్ళు, ఇప్పుడు ఒక రకంగా చేస్తున్నారు. తర్వాత గ్రామాల్లో అయితే అమ్మా అందరికీ ఉగాది పచ్చడి చేసుకునేంత తీరిక, వాళ్ళు వ్యవసాయ పనుల్లో రైతులు పరిగెత్తుతూ ఉంటారు కాబట్టి గ్రామంలో దేవాలయాలనే ఉంటాయి. ఆ దేవాలయాల్లో అర్చకులు ఏం చేస్తారంటే ముందుగానే రైతులు అందిస్తారులేండి. కాస్త కిలోలు కిలోలు చింతపండు, ఈ మామిడికాయలు, బెల్లము ఇవన్నీ అందిస్తే ఆ గ్రామ పౌరోహిత్యుడు లేకపోతే ఆ దేవాలయాల అర్చకుడు మీకు పల్లెటూరు వాతావరణంలో రజనీ గారు ఈ పెద్ద పెద్ద గంగాళాలు ఉంటాయి, ఇత్తడి గంగాళాలు, దాంట్లో కళాయి వేసి ఉంటుంది. ఆ గంగాళాలతో ఉగాది పచ్చడి తయారు చేసి గ్రామానికి మొత్తం పంచడం అనేది చాలా అసలు అద్భుతంగా ఉంటుంది. ఈ పిల్లలందరూ కూడా ఆ ఉగాది పచ్చడిని తీసుకొచ్చుకోవాలని చిన్న చిన్న గ్లాసులో లేకపోతే బౌల్స్ లాంటివో తీసుకెళ్ళి ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చుకోవటం పల్లెటూరులో చాలా తమాషాగాను చాలా అందంగా ఉంటుంది ఉగాది అని. తర్వాత సాయంత్రం అందరూ రచ్చబండ దగ్గరకు లేకపోతే దేవాలయాల దగ్గరకు ఇప్పుడు ఇప్పుడు కాలమాన పరిస్థితులు, ఎందుకంటే రాజులు రాజ్యాలు అక్కడ వాళ్ళ ఇది ఉండదు కదా, సభ అవన్నీ ఉండదు కదా. ఇప్పుడు ఏంటంటే రచ్చబండ దగ్గర లేకపోతే ఏదైనా దేవాలయాల దగ్గర సాయంత్రం ఇప్పుడు తప్పకుండా అందరూ పంచాంగ శ్రవణం చేసుకోవటం అనేది కూడా సామూహికంగా కలిసి జరుపుకున్నట్టుగా కూడా ఉంటుంది. ఉంటారు, అందరు వింటారు, అయ్యగారు చెప్తాడు తప్పకుండా వింటారు. వినటం వల్ల చాలా మనం సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా పంచాంగం శ్రవణం ప్రతి గుళ్ళోనూ చేయటము. తర్వాత ఇప్పుడు మీడియాల ద్వారా కూడా చక్కగా చెప్పుకోవచ్చండి. ఈ మీడియా యాజమాన్యానికి కూడా అందరికీ ఈ టీవీల ద్వారానే పంచాంగం శ్రవణాన్ని వినిపించడం అనేది చేస్తున్నారు. ఇట్లా కూడా మనం తెలుసుకోవచ్చు. తర్వాత పల్లెటూళ్ళలో అయితే తప్పకుండా పంచాంగం శ్రవణం చేయటం. ఇట్లాగే కొందరు ఏం చేస్తారంటే అయ్యగారులు ఉగాది పచ్చడిని ఇంటింటికి తీసుకెళ్ళి పంచిపెట్టడం, లేకపోతే గ్రామస్తులందరూ పూజకి ఎట్లాగో దేవాలయానికి వస్తారు కాబట్టి దేవాలయం దగ్గరే ఈ ప్రసాదాన్ని తయారు చేసి గంగాళాలు తయారు చేస్తారు, వచ్చిన వాళ్ళందరికీ పెట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఉగాది కూడా మన సనాతన ధర్మంలో జీర్ణించుకుపోయిన ఒక అద్భుతమైన పండగ. కాకపోతే కాలానుగుణంగా చాలా మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు. ధ్వజారోహణం చేయడం, నగర సంకీర్తన చేయడం, ఎన్ని రకాల మార్పులకు లోనైనప్పటికీ కూడా చైత్ర శుద్ధ పాడ్యం నాడు చేసుకుంటున్నాం. అట్లాగే పంచాంగ శ్రవణము, ఉగాది పచ్చడి, అవును, ఇవి మాత్రం అందరూ తప్పకుండా చేసుకుంటున్నాం. ఈ పరంపర అనేది ఇట్లాగే ఎన్ని యుగాలు మారినా కాలాలు మారినా కొనసాగాలని కోరుకుందాం. మంచిదండి. అదొకటిను ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన నూతన సంవత్సరం అనేది ఈ చైత్ర శుద్ధ పాడ్యంతోనే మొదలవుతుంది, జనవరి 1 మటుకు కాదు. ఎందుకంటే అది ఇంగ్లీష్ వాళ్ళు పెట్టింది డేట్ల ప్రకారం మనం చేసుకునే జనవరి 1. మనమందరం మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు కానీ పక్క రాష్ట్రాల వాళ్ళు కానీ ప్రపంచం మొత్తం కానీ ఎవరైనా చేసుకునేది ఉగాది నూతన సంవత్సరం పండగ అంటే ఈ చైత్ర శుద్ధ పాడ్యమే ఉగాది. బాగుంది బాగుంది నాగమణి గారు. ఉగాది పండుగ గురించి మీరు చెబుతూ బ్రహ్మ యొక్క సృష్టి కార్యం మొదలుపెట్టిన అంటే ప్రపంచాన్ని సృష్టించిన రోజు నుంచి ఉగాదిని ఏ రకంగా వివిధ కాలాల్లో జరుపుకున్నాము చాలా చక్కగా తెలియజేశారు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. చాలా సంతోషం అమ్మా మీతో ఇట్లా పంచుకున్నందుకు. ఎందుకంటే ఈ విషయాలు వినటం వల్ల కొంతమంది అన్నా ఎలా చరిత్రలో చేసుకున్నారు ఏమిటి, ఈ పండగలో కూడా మనం ఏం సవరణలు చేసుకోవాలి, మనం కూడా ధ్వజారోహణం చేసుకోవాలా, లేకపోతే నగర సంకీర్తన చేస్తే ఎంత పుణ్యం అండి. అసలు నగర సంకీర్తన కార్యక్రమం చేసుకోవాలా, పంచాంగం శ్రవణం అసలు ఎందుకు చేసుకోవాలి, ఎందుకు వినాలి, ఈ విషయాలన్నీ కూడా యువత ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని పండగల విశిష్టతని గొప్పతనాన్ని తెలుసుకుని కొన్ని మళ్ళీ మీరు వెలుగులోకి తీసుకొచ్చి ఈ కార్యక్రమాలన్నీ మీరు చేస్తారని ఆశిస్తున్నాను. E6 టీవీ ప్రేక్షకులు ఉగాది పండుగ యొక్క విశిష్టతను గురించి ప్రాముఖ్యతను గురించి శ్రీమతి మైలవరపు నాగమణి గారు చాలా చక్కగా మనకు వివరించారు. మన ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్తే.